వైసీపీ హయాంలో ఎన్ని స్కామ్లు బయటకు వచ్చాయో అందరికీ తెలుసని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు. ప్రజాసేవ చేస్తూ రాజకీయాల్లోకి వచ్చిన తనపై స్టాంప్ ఫ్రాడ్ వ్యవహారం అడ్డుపెట్టుకుని కొందరు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. స్టాంపుల వ్యవహారానికి తన ఎమ్మెల్యే పదవికి ఏంటి సంబంధమని ప్రశ్నించారు. ఎస్ఆర్సీ కంపెనీ బయటపెట్టే వరకు ఎవరికీ ఈ విషయం తెలియదని చెప్పారు. తాము బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నామన్నారు. తాము నిజంగా తప్పు చేసి ఉంటే ఎందుకు దీని గురించి మాట్లాడతామన్నారు. తనకు కళ్యాణదుర్గం టికెట్ వచ్చిన రోజే ఎస్ఆర్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నారని తెలిపారు. బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా ఉండాలన్న ఉద్దేశంతోనే అలా చేసినట్లు చెప్పారు. ఎస్ఆర్సీ కంపెనీ తమదే అని అందులో ఎలాంటి సందేహం వద్దని చెప్పారు. తమ కంపెనీ కొన్ని వందల కోట్ల రూపాయలతో పనులు చేస్తోందన్నారు. ఈ స్టాంప్ మోసాలకు పాల్పడ్డారని మొదట మేమే కంప్లైంట్ చేశాం పోలీస్ స్టేషన్లో. మాకెవరో చెప్తే మేము కంప్లైంట్ చేయలే. ఇంకొక విషయం ఈరోజు రంగయ్య గారు చెప్పారు. ఏం చెప్పారు? 10 రోజుల నుంచి చక్కర్లు కొడుతుంది అని చెప్పాడు. 10 రోజుల నుంచి చక్కర్లు కొడుతుంటే నువ్వే దీంట్లో కుట్రదాడుగా నేను చెప్పాలి. ఎందుకంటే స్టాంపు ఎవరైతే నీకు స్టాంప్ హోల్డింగ్ పెట్టుకున్న వ్యక్తులు నీ గవర్నమెంట్లో ఇచ్చిన వ్యక్తులే. ఈ నర్సిరెడ్డి, సాంబశివారెడ్డి ద్వారానే వీళ్ళందరికీ వచ్చాయి. వాళ్ళ ద్వారానే నీ ఇదేమన్నా ఈ స్కామ్ నడిపించావా, లేదా ఈ మీ సేవ బాబుని నువ్వే ఏమన్నా నా దగ్గరికి ఇలా పంపించి ఇలాగా చేయించి నా మీద రుద్దొచ్చనే అభిప్రాయం ఏమన్నా చేసావా అనేది ఖచ్చితంగా ఇది బాగా చూడాల్సిన అవసరం. అంటే ఖాళీ స్టాంపు వాళ్ళ దగ్గరకు వచ్చిందంటే ఈ కుట్రంతా వెనక నుంచి ఎవరో నడిపించారు. ఈ కుట్రను నడిపించి ఇది మొత్తానికి ఇది ఒక పెద్ద ఇది స్కామ్గా తయారు చేసి ఏదైతే ఉందో ఆ విధంగా దీన్ని వీళ్ళు తీసుకెళ్లారనేది ఖచ్చితంగా ఇది నిజం. ఈ స్కామ్ మాత్రం మనం ఒకటే చూడాల్సింది, మీ సేవ బాబుతో పాటు ఈ రంగయ్య కావచ్చు, లేదా కర్నూలులో ఉన్న స్టాక్ హోల్డింగ్ కంపెనీ కావచ్చు, లేదా ఇతరతరలో ఎవరైనా కావచ్చు. ఖచ్చితంగా ఇదే మా ముఖ్యమంత్రి గారిని కూడా మేము అడగడం జరిగింది. ఒక సంస్థ ద్వారా ఏదో సిబిఐ అంటారు, లేకపోతే ఏసీబీ అంటారు, లేకపోతే సిట్ అంటారు, ఏదైనా కానీ లేదా సిఐడి ఏదైనా కానీ మా నాయకుడు ఏది నిర్ణయిస్తే ఆ విచారణకు మేము సిద్ధంగా ఉన్నాం.